హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ వాళ్ళు మన టాపిక్ వచ్చేటప్పటికి హీటర్ అనేది ఎలా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం గైస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో గైస్ వీడియోలోకి వచ్చేసినట్టయితే ఇక్కడ రెడ్ వైర్ అలాగే గ్రీన్ వైర్ అనేది కట్ అనేది అయిపోయింది. సో ఇలా కట్ అవ్వడం వల్ల మన హీటర్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు దాన్ని రిపేర్ చేసి దాన్ని న్యూ హీటర్గా తయారు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనపడుతున్న బోల్స్ అనేవి రిమూవ్ చేసేయండి గైస్. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి గైస్. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి గైస్. అలాగే ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే ఇంటికాడ హీటర్ ఎలా రిపేర్ చేసుకోవాలో మీరే చూసి రేపటి నుంచి మీరే హీటర్ అనేది రిపేర్ చేసుకోవచ్చు. సో గైస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి గైస్. చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు గైస్. ప్లీజ్ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కనుక డిస్లైక్ చేయండి గైస్. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను బోల్డ్ అనేవి రిమూవ్ చేస్తున్నాను. సో ఇలా రిమూవ్ చేసేసినట్టయితే మనం హీటర్ అనేది ఇన్నర్ పార్ట్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కనపడుతున్న రాడ్స్ అనేది చూసారా ఫ్రెండ్స్, ఆ రాడ్స్కి అనేది మనం వైర్స్ అనేది కనెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ బ్లాక్ వైర్ అనేది కనెక్షన్ చూసారా, అక్కడ అనేది కనెక్షన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలనేది వీడియో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయమాకండి గైస్. నీకు వైర్ పెట్టి ఎక్కడెక్కడ కనెక్షన్ ఇవ్వాలని చెప్తున్నాను చూసారు కదా, అలా కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేను చెప్పినట్టు అక్కడ రెడ్ వైర్ అనేది ఇవ్వాలి. అలాగే ఇప్పుడు గ్రీన్ అనేది ఎర్త్ అనమాట, ఎర్త్ పాయింటింగ్. ఆ గ్రీన్ అనేది అక్కడ కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను రెడ్ వైర్ అనేది ఆ రాడ్కి కనెక్షన్ ఇస్తున్నాను. సో అలా చేసే పని బ్లాక్ వైర్ అనేది ఓడిపోయింది. ఇప్పుడు రెండింటికి కూడా ఇప్పుడు ఒకవేళ హీటర్ అనేది వైర్లని షార్ట్ సర్క్యూట్ అయినా ఎలా కనెక్షన్ ఇవ్వాలని చెప్పడానికి మొత్తం మీద చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తాను చూసారా, అలా చూపించినట్టుగా ఆ వైర్స్ అనేవి అక్కడ రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి సేమ్ అలాగే కనెక్షన్ ఇవ్వాలి. ఇంకోటను ఎర్త్ అనేది అక్కడ కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఈ మూడింటికి ఇస్తే హీటర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కానీ రెడీ అయిపోయిందని చెప్పి మీరు ఇలా చేయొద్దు. మొత్తం ఎండ్ వరకు చూసి కొన్ని లూప్ హోల్స్ అనేవి ఉంటాయి, ఆ లూప్ హోల్స్ చూసి చేయండి. నెక్స్ట్ అలాగే వైర్ లాగుతున్నప్పుడు పెద్దగా ఊడిపోకుండా ఉంటాకి నేను ఒక ముడి అనేది వేస్తున్నాను. మీరు కూడా వేసుకోండి, లేదనుకుంటే అలా వదిలేయండి. అలాగే నెక్స్ట్ అలాగే వైర్లు అనేది ఎలా కనెక్షన్ ఇస్తానో వీడియోలో చూడండి. సో గైస్ కనెక్షన్స్ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ అలాగే స్టెప్ బై స్టెప్ నీట్గా ఇప్పుడైనా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో గైస్ నేను కనపడుతున్న నెట్ అనేది తీసేస్తున్నాను. ఎందుకంటే దానికి వైర్లు అటాచ్ చేయడానికి కొంచెం ఫ్రీగా ఉండడానికి నాకు అనుకూలంగా ఉన్నది కాబట్టి తీసేసాను. మీకు కూడా అలాగ ఉంటే కనుక తీసేయండి గైస్. ఇప్పుడు కనపడుతున్న 2 రాడ్స్కి ఒకటేమో ఫేజ్, ఇంకోటో న్యూట్రల్, అంటే రెడ్ కలర్ దానికి అలాగే బ్లాక్ కలర్ దానికి ఆ రాడ్స్కి అనేది కనెక్షన్ ఇవ్వాలి. గైస్ బ్లాక్ వైర్ అనేది కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు నేను రాడ్కి కనెక్షన్ ఇచ్చా కదా, ఒకసారి చెక్ చేస్తున్నాను లాగిన తెగిద్దా లేదని. సో మీ గొల్ల ముందు లాగిన సరే తగిలేదు చూసారు కదా, సేమ్ అలాగే స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు రెడ్ వైర్ కూడా ఇంకో రాడ్కి అనేది కనెక్షన్ ఇవ్వండి గైస్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు రెండింటికి అనేది ఇచ్చేసాను చూసారు కదా గైస్. అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆ గ్రీన్ వైర్ అనేది ఇప్పుడు దాని కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో ఇందులో ఎలాగే తీసారో ఇప్పుడు అలాగే రీబూట్ అనేది చేసేయండి. గైస్ మీరు ఎలాగైతే రిమూవ్ చేశారో ఇప్పుడు అలాగే ఫిక్స్ చేయండి. ఇప్పుడు నేను వీడియో చూపించాను కదా అలాగా గైస్. ఇప్పుడు నేను అలాగే చేతితో పట్టుకున్నాను కదా, అది ఎర్త్ అనమాట. దానికి ఎర్త్ అనేది ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోపోవచ్చు, కానీ ఎక్కువ శాతం ఎర్త్ ఇస్తే హై రిస్క్ లేకుండా ఉంటుంది. సో యువర్ పాసిబిలిటీ, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు గైస్. గ్రీన్ వైర్ అయితే నేను ఇక్కడ వదిలేసాను. ఎందుకనంటే ఇచ్చిన ఒకటి ఇవ్వపోయిన ఒకటే కాబట్టి నేనైతే ఇవ్వట్లేదు.
హై పాసిబిలిటీ మీరు ఇచ్చే ఛాన్సెస్ అయితే తీసుకోండి. గైస్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, గ్రీన్ వైర్ ఎందుకని అలా వదిలేసావు, ఒకవేళ నువ్వు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు కదా, ఇవ్వకపోతే ఒకవేళ దేనికైనా కనెక్షన్ వల్ల అలా వదిలేయాలని. గైస్ అలా వదిలేండి, ఏమవుతుంది, ప్రాబ్లం ఏం రాదు. సో కానీ కాపర్ వైర్ అనేది బయటకు కనపడకుండా ఇప్పుడు నేనైతే ఎర్త్ ఇచ్చాను, కానీ వైర్ అనేది తెగిపోయింది. సో మీకు ఒకవేళ ఎర్త్ కావాలనుకుంటే ఇచ్చుకోండి, హై పాసిబిలిటీ ఇచ్చే ఛాన్సెస్ అయితే చూడండి. సో గైస్ నేను ఎలా అయితే రిమూవ్ చేశానో ఇప్పుడు సేమ్ అలాగే ఫిక్స్ అనేది చేసుకోండి. ఇప్పుడు అనేది గ్రీన్ వైర్ అనేది నేను ఇందులో ఇచ్చాను అన్నగా తెగిపోయింది అన్న కదా, ఇప్పుడు దాని పక్కన పెట్టేసుకున్నాను. సో స్లీవ్స్ అనేవి తీకోకుండా కాపర్ అనేది బయటికి రాకుండా అలా పెట్టేసి సేమ్ యాస్టీస్కి ఇందైతే ఎలా అయితే క్యాప్ రిమూవ్ చేస్తారో అలాగే ఆ క్యాప్ అనేది ప్లేస్ చేసి బోల్స్ అనేది ఫిక్స్ చేయండి. గైస్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే గైస్ మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ అనేది చేయండి. అలాగే వీడియో ఎలాగ ఉందో కింద కామెంట్ అని చేయండి. గైస్ చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్. జై హింద్.